హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించి రివాల్యుయేషన్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. BA, BCom, BSc, BBA ఇవన్నిటికి సంబంధించిన రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. రివాల్యుయేషన్ రిజల్ట్స్ అవి ఏ విధంగా సింపుల్ గా మీ మొబైల్ అయినా చూసుకోవాలని ఈ రోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా ఇన్స్టెంట్ ఎగ్జామ్ ఫీ ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో వాళ్ళందరూ పే చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ రోజు లాస్ట్ డేట్ కాబట్టి మేబీ డేట్ ఎక్స్టెన్షన్ చేస్తే చేయొచ్చు. ఇంకా దానికి సంబంధించిన అప్డేట్ అయితే రాలేదు కాబట్టి రివాల్యుయేషన్ రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ రిజల్ట్స్ ఏ విధంగా చూసుకోవాలో మీ మొబైల్లోనే సింపుల్ గా ఈ రోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి అనమాట. ముందుగా మీ మొబైల్ ఆర్పీసీ ఎందులో అయినా సరే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు సర్చ్ బార్ లో OU రిజల్ట్స్ అని టైప్ చేయండి. OU రిజల్ట్స్ అని టైప్ చేయగానే మనకి ఈ విధంగా ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఉంది కదా మనకు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అని ఉందా, ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అన్ని లింకులకు సంబంధించిన అన్ని రిజల్ట్స్ సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఇది మనకు BAకి సంబంధించిన రిజల్ట్స్ సంబంధించిన లింక్ అనమాట. అదేవిధంగా ఇక్కడ ఇంకా చూడండి, ఇక్కడ ఇది BBAకి సంబంధించిన లింకు, BBA, BSc, ఇక్కడ BCom సంబంధించిన లింక్స్ ఉన్నాయి చూడండి. అంటే మనకు BA, BCom, BSc ఇవి సంబంధించిన రివాల్యుయేషన్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ ఫీ పే చేయకుంటే పే చేసుకోండి. ఎందుకంటే 6th సెమిస్టర్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఒకసారి లాస్ట్ ఛాన్స్ గా మీకు 6th సెమిస్టర్ లో ఉన్న ఓన్లీ బ్యాక్లాగ్స్ ఉంటే వాటి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకుని వాటి ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు మనం రిజల్ట్స్ ఏ విధంగా చూపిస్తాను అనమాట. నేను BSc వాళ్ళే చూపిస్తాను. మీరు మిగతా BCom అందరూ సేమ్ అదే విధంగా చూసుకోవచ్చు. ఈ BSc పైన లింక్ పైన క్లిక్ చేస్తే ఈ లింక్స్ అనే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేయండి. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. చూడండి ఈ విధంగా రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ రివాల్యుయేషన్ లో మీకు సబ్జెక్ట్ సంబంధించి ఎగ్జామినేషన్ సంబంధించి మీరు ఏవైతే సబ్జెక్ట్స్ పెట్టుకున్నారో వాటికి సంబంధించిన సబ్జెక్ట్స్ మీరు చూసుకోండి జాగ్రత్తగా. మీ రిజల్ట్స్ మీరు పాస్ అయ్యారు లేదా కూడా కామెంట్ చేసేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. ఖచ్చితంగా రివాల్యుయేషన్ సంబంధించిన అప్డేట్ కాబట్టి ఖచ్చితంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ట్రై చేయండి. నాకు కొంచెం బూస్టింగ్ గా ఉంటుంది. మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంది. ఖచ్చితంగా రిజల్ట్స్ ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.